పచ్చకూటమి ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ఆర్సీపీ గెలుపును ఆపలేరని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. లక్షల మంది అవతాతలకు దివ్యాంగులకు చంద్రబాబు నోటికాడ కూడును అందకుండా చేశారని ఫైర్ అయ్యారు. వ్యవస్థ మీద ఈ తెలుగుదేశం పార్టీ కూటమి కన్నెర చేసింది. వాళ్లకు వచ్చే ఆ నోటికాడి కూడును మీద మన్ను జల్లింది. ఒక దుర్మార్గపు ఒక బి టీం, తెలుగుదేశం పార్టీకి బి టీం, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక టీం ద్వారా ఒక కంప్లైంట్ రాయించి కోర్టులో కేసులు వేసి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్లు పెట్టించి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు, వాలంటీర్లను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, జగనన్న పరిపాలన గుర్తొస్తుంది, కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇది వారికి విఘాతం కలిగిస్తుందని చెప్పి వాలంటీరీ వ్యవస్థను మర్చిపోయే విధంగా కుట్రలు పన్నినటువంటి తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఉసురు ఖచ్చితంగా వారికి తగులుతుంది.